ప్రేమ గల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి సాయంకాల సమయమున మిమ్మల్ని పిలుచుకొని మీ మాటలు ధ్యానించడానికి ఇచ్చిన భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు చెప్పినటువంటి మాటలు మేము అర్థం చేసుకొని మీ తలంపులలోనికి మాత్రమే మేము దూరి మీ మాటలు మేము గ్రహించగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, మొదటి కొరింథీయులకు రాసి మొదటి తిమోతి మొదటి అధ్యాయం 15వ వచనం మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. తిమోతి మొదటి అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ప్రియమైన దేవుని పిల్లరా, ఎన్నో సంవత్సరాలుగా ఈరోజు క్రైస్తవులు బైబిల్ని చదువుతున్నారు, కానీ బైబిల్లో వ్రాయబడినటువంటి మాటలు ఎంతవరకు యావత్తు ప్రపంచానికి అర్థమయ్యాయి అని మనం ఆలోచిస్తే క్రైస్తవులైనటువంటి వారికి 99% బైబిలు అర్థం అవ్వలేదు. బైబిల్లో వాక్యాలు చదివినప్పుడు కూడా గ్రహించటం లేదు. వినటం మట్టుకే విందురు, గ్రహింపరు అని దేవుడు ముందుగానే చెప్పాడు. వినటం మట్టుకే విందురు అంటే వింటారు కానీ అది గ్రహించటం లేదు. అలాంటి వారి కోసం ఈరోజు ఈ వాక్యం మరి ఆలోచించాలని మనవి చేస్తున్నాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు. చూడండి, యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చారు అని ఈరోజు క్రైస్తవులను అడిగితే క్రైస్తవులు చెప్పేది రోగాలు పోగొట్టడానికని, మేలులు చేస్తాడని, స్వస్థతలు చేస్తాడు అని. ఈరోజు ఎంతోమంది ఎందుకు యేసుక్రీస్తు వారు వచ్చారో ఆయన రాకలో ఉన్న ముఖ్య ఉద్దేశం మాత్రం ఎవరూ చెప్పలేదండి. నేటికి చెప్పటం లేదు. మీరు బాధల్లో ఉన్నారా, మీరు కష్టాల్లో ఉన్నారా, మీరు వేదనలో ఉన్నారా, సమస్యల్లో ఉన్నారా, మీరు ఎలాంటి మరి ఇబ్బందుల్లో మీరు ఉన్నారు అని ఈరోజు బోధకులు బోధించిన మాటలలో ప్రతి వారి బోధలలో ఈ పదాలు మాత్రం మీకు వినిపిస్తూ ఉంటాయి. ఏమండి, యేసుక్రీస్తు వారు అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయన రావడానికి గల కారణం ఏంటి, ఆయన ఎందుకు ఈ లోకానికి దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు పంపించాడు అని మనం ఆలోచిస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. రోగులను రక్షించుటకు కాదు, బాధల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి కాదు యేసు వచ్చినది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది. అది ఏది నమ్మదగినది? ఏ వాక్యం నమ్మాలి ఈరోజు?
ఎవరి వాక్యం పడితే వాళ్ళ వాక్యం నమ్మకూడదు. ఎవరు చెప్పినా వాక్యం అని నమ్మకూడదు. ఏది నిజముగా వాక్యం అని బైబిల్ అంటుందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము అది. రోగాలు బాగు చేస్తాడని చెప్పే వాక్యము నమ్మకూడదు. బాధలు పోతాయని చెప్పే వాక్యము నమ్మకూడదు. ఇబ్బందుల్లో ఉన్నవారిని రక్షిస్తాడు, ఆయన కాపాడుతాడు అని అనుకుంటే నమ్మకూడదు. ఏ వాక్యము ఈరోజు క్రైస్తవులు నమ్మాలి? ఏ వాక్యం అసలు క్రైస్తవుడు బోధించాలి? ఈరోజు బోధించేవాడికి తెలియలేదు, వినేవాడికి కూడా ఈరోజు తెలియలేదండి. అందుకే చూడండి, స్వస్థతలు, రోగాలు, ఈ సభలకు జనమే జనమండి. కొన్ని మరి గుంటూరు మనం వెళ్ళానండి, అక్కడ కాకాని తోట అని ఉంటుందట. ఇంకా అక్కడ ప్రార్థనలు దేనికి? రోగుల కొరకు ప్రార్థనలు, రోగులు చూపే సాక్ష్యాలు. ఇంకా మీరు మంచి సంఘంలో ఉన్నారు కనుక, మీకు ఆ సమస్యలు లేవు కనుక, మిమ్మల్ని కూడా మోకాళ్ళు వేయించి, మిమ్మల్ని కూడా చేతులు ఎత్తి చేతులతో ఇరగలగాను అనుకొని మీకు ఏమైనా భాషలు అవి నేర్పించి మీకు కూడాను ఇలా తోస్తే టచ్ అని అనగానే పడిపోయేటట్లుగా చేస్తే బాగున్నాం. మీకు అవి లేవు కనుక మీకు ఎలాగుందంటే ప్రశాంతంగా ఉన్నారు. ఆ వాక్యం కొంచెం స్లోగా చెప్పామంటే పడిపోతారు, అంత హాయి ఉంది మీకు. మిగిలిన చర్చిల్లో అది లేదు. మిగిలిన చర్చిల్లోనా చెమటలు పెట్టి వాసన కొట్టి బయటకు వచ్చేయాలి, అలాగైపోతుంది చర్చిలు. ఏమైనా వాక్యం చెప్పారంటే ఏ వాక్యాలు చెప్తారు? అసలు వాక్యం ఏమొచ్చని వాక్యం చెప్పడానికి నువ్వు ఈరోజు వాక్యము బోధించే బోధకులకు వాక్యం వచ్చి అంటారా నిజంగా? ఏంటి, చాలా క్లియర్గా రాశాడండి, చాలా క్లియర్గా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది. బా, ఏ వాక్యం నమ్మదగినది? ఏ బోధ నమ్మదగినది? ఏ మాటలు నమ్మదగినవి? బైబిల్లో ఉన్నటువంటి ఏ మాటలు నువ్వు బోధించాలి? ఏ వాక్యము నమ్మదగినది అని అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, పాపుల కోసం వచ్చాడని చెప్పిన వాక్యమే నమ్మాలి. స్వస్థత కూటములు ఏండి, అద్భుత స్వస్థత సభలు, ఇవి రాయకూడదండి. ఇవి నమ్మడానికి వీల్లేదు. మొదటి శతాబ్దంలోనే రాశాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు, తర్వాత పూర్ణంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. పూర్ణంగీకారము. వాక్యం బోధిస్తున్నప్పుడు ఏ వాక్యము పూర్ణంగీకారమునకు యోగ్యమైనది తెలుసా? ఈరోజు బోధకులకి ఏ వాక్యము పూర్ణంగీకారము? రోగాల కోసం, స్వస్థతల కోసం, బాధల కోసం, ఇబ్బందుల కోసం ఇలాంటి బోధలు బోధించేవాళ్ళు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. కనుక నువ్వు ఏది అంగీకరించాలి? ఏ వాక్యం అంగీకరించాలి? ఏది పూర్ణంగీకారమునకు యోగ్యమైనది? ఏమి రాశాడండి బైబిల్లో? ఏ వాక్యం నమ్మాలి నువ్వు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను, ఆత్మలను రక్షించుటకు వచ్చాడు, నీ పాపాలను పోగొట్టడానికి వచ్చాడు, దేవుని యొద్దకు నడిపించడానికి నీ దగ్గరకు వచ్చాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, రక్షించడానికి. ఏది రక్షించడానికి? రోగాలుండా మళ్ళీ రోగం వస్తుంది.
చనిపోకుండా రక్షించడానిక? చచ్చిపోతావు. ఏది రక్షించడానికి వచ్చాడు? నువ్వు చేసినటువంటి పాపాలు, నువ్వు చేసిన పాపాలకు నీకు శిక్ష విధించాలి. ఒక అమ్మాయిని పాడు చేశారు, శిక్ష విధించారు, శిక్ష వారికి విధించారు, చచ్చిపోయారు. మరి నువ్వు చేసినటువంటి పాపాలకు నీకు శిక్ష వెయ్యాలి. తప్పించుకున్నావు, 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 తప్పించుకున్నావు. చచ్చిపోతే తప్పించుకుంటావు దేవుడి దగ్గర? మరి చచ్చిపోతే తప్పించుకోలేవు. భూమి మీద నువ్వు ఎంతమంది కళ్ళు కప్పైనా సరే, ఎన్ని దేశాలు పారిపోయినా సరే నువ్వు తలదాల్చుకోవచ్చేమో, కానీ చనిపోయిన తరువాత నీ పాపాలు నిన్ను పట్టుకుంటాయి. నువ్వు దేవుని దగ్గర నేరస్తుడిగానే ఉన్నావు. చావు తర్వాత నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఉంది. అలా ఉన్న నిన్ను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను మాట నమ్మండి. ఇది కాకుండా వేరేది కానీ ఒకవేళ చెబితే పూర్ణ అంగీకారం నాకు అది యోగ్యమైనది కాదు. ఇవి రాశారండి, మంచి మాటలండి ఇవి. ఈరోజు బోధకులు తెలుసుకోవాలి. బైబిల్ బోధించేటటువంటి ప్రతి బోధకుడు, నేను వాక్యం చెప్పినప్పుడు ఏ వాక్యము పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది? పౌలు గారు అంటున్నారు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. నేను ప్రధానుడను. అమ్మో, అలాంటి వారిలో పాపులను రక్షించుటకే లోకమునకు వచ్చానని అనుకుంటే మాత్రం నేనే ప్రధానుడను. నేను చాలా తప్పులు చేశాను. క్రైస్తవులను హింసించడానికి కూడా నేను సహకరించాను. ఎందరినో చంపాలని అనుకున్నాను. మానసికంగా ఎన్నో చేశాను. నేను ప్రధానుడను. నేను నమ్ముతున్నాను పూర్ణాంగీకారము. యేసు ఎందుకు వచ్చారో ఈరోజు లోకానికి చెప్పలేదండి. యేసు ఈ లోకమునకు ఎందుకు వచ్చారో ఈరోజు ఏ బోధకులు బోధించడం లేదు. శుభవార్త ఛానల్ అని మీరు చూడండి బాబోయ్. ఏమండి, ఒక్కరు ఇలాంటి వాక్యాలు చెప్పరండి. ఒక్కరు. అందరూ ఒకటే. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ కష్టాల్లోని, మీ బాధలలో, మీ ఇబ్బందుల్లో మీరు ఒకళ్ళు ఉన్నారా? మీరు అక్కడే ఉండి మీరు మోకరించండి, నేను ప్రార్థన చేస్తాను. ఇదే కదండి ఈరోజు. అవన్నీ నమ్మదగినవా చెప్పండి? నమ్మకూడని వాక్యాలను నెట్టలో చెబుతున్నారండి. అంగీకరించని వాక్యాలను ఈరోజు టీవీలలో చెబుతున్నారు. అది ఈ ప్రజలకు తెలుసా? వీళ్ళు బైబిల్ చదవరు, వచ్చిన వాళ్ళు బైబిల్ చదవరు. వచ్చిన వాళ్ళకి ఏది తెలుసు? బైబిల్ వాళ్ళకి తెలియదు కనుక బోధకుడు ఏం చెప్తే అది ఫాలో అయిపోతున్నారు ఈరోజు. నిజంగా ఈ వాక్యం చదివితే మీకేమనిపించింది? మరొక వాక్యం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనములు. యోహాను సువార్త 3:16-17. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నీకు పరలోకం రావాలని, నీ ఆత్మ నశించిపోకూడదని, నరకానికి వెళ్ళిపోకూడదని ఆయన నీ లోకమునకు పంపెను. చూసారు ఎంత బాగుంది? ఇదెన్నో సంవత్సరాలుగా చదువుతున్నటువంటి వాక్యం ఇది చిన్ననాటి నుండి నేర్చుకుంటున్నటువంటి వాక్యము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను
కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఎందుకు అనుగ్రహించాడు? మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఎందుకు ఈ లోకానికి యేసుక్రీస్తు వారిని దేవుడు పంపించాడు? నిత్య జీవము పొందినట్లు, రోగాలు పోగొట్టుకోవడానికి కాదు, నీ కష్టాలు తీర్చడానికి కాదు యేసు వచ్చినది. ఈరోజు చూడండి, దీనికే సెటిల్ అయిపోయారండి. యేసు ప్రభువుని నమ్ముతాము, మాకు ఆయన ఏదో చేయాలి, మేము అందుకే వచ్చామంటున్నారు. అలా వచ్చిన వాళ్ళందరూ మోసపోతున్నారు. అలా నడిపించే వాళ్ళందరూ వాక్యాన్ని తప్పుడుగా బోధిస్తున్నారు. దేనికి వచ్చారు యేసుక్రీస్తు వారు? మరొక వాక్యం చూద్దాం, చూడండి. మార్క్సు వార్త 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. మార్క్సు వార్త 2వ అధ్యాయం 17వ వచనం ఇంకా క్లీన్గా చెప్తున్నాడు ఆయన. యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అవసరం లేదు. నేను పాపుల్ని పిలువవచ్చి తిని డైరెక్ట్ అయిపోయాడండి ఆయన. నేను పాపులను పిలువవచ్చి తిని. రోగులకు వైద్యుడు అవసరం, డాక్టర్లు ఉన్నారు. ఎంత బాగా చెప్పాడు చూడండి. రోగులకు వైద్యులు ఉన్నారు. నేను రోగుల్ని పిలవడానికి రాలేదు, పాపుల్ని పిలవడానికి వచ్చాను నేను. చూసారండి, ఇది ఈరోజు బోధకులు తెలుసు అంటారా ఏంటి? ఇది తెలీదా? ఆ శుభవార్త ఛానల్లో ఇలాంటి వాక్యాలు, ఇలాంటి ఒక ప్రసంగం వదిలేయాలండి. ఇలాంటి ప్రసంగాలు కాని ప్రసంగాలు అసలు టెలికాస్ట్ చేయకూడదు. రోగులను పిలువవచ్చి రాలేదు, నేను పాపులను పిలువవచ్చి తిని. పాపుల్ని పిలుస్తున్నాడు ఆయన. పాపాలు క్షమించడానికి వచ్చాడు ఆయన. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఇదే కదండి బోధంతా. యేసు ప్రభు గురించి నువ్వేమని చెప్పాలి? దేవుడి గురించి నువ్వేమని చెప్పాలి? చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. నిన్ను, నీ ఆత్మను రక్షించటానికి ఆయన వచ్చాడు. రోగులకు వైద్యుడు అవసరమే. అందుకే రోగులకు వైద్యుల దగ్గరికి వెళ్ళండి. ఏ రోగమైనా డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి. నేను పాపులను పిలువవచ్చి తిని. ఎంత క్లారిటీ అండి, ఎంత క్లారిటీ అండి. ఏండి ఈ వాక్యాలు ఈరోజు ఏ బోధకునికి అర్థం లేదండి. బోధ చేస్తాడు అంతే, ఎక్కడో దగ్గర దూర్చేస్తాడు. నువ్వే రోగముతో బాధపడుతున్నావు, నువ్వే ఇబ్బందులో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావా, కన్నీళ్లలో ఉన్నావా? ఈ మాటలన్నీ చెప్పాలండి. తెలీదండి, నేను అనుకుంటాను వాళ్ళకి తెలీదండి. వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు. లేఖనంలో కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వల్ల పొరపడుతున్నారేమో వాళ్ళు. చెబితే తప్పేం లేదు, నాకు అదే అనిపిస్తుంది. మినిమం నాలెడ్జ్ లేకుండా ఈరోజు ఏం చెప్పాలో, ఏం బోధించాలో, అసలు ఏ మాటలు పలకకూడదు. ఎంత బాగా రాశాడు ఆయన. పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది, పాపులను రక్షించుటకు వచ్చినని అలాంటి మాటలు అయితేనే, ఆత్మలకు రక్షకుడని చెబితేనే ఏ వాక్యం నమ్మాలి, ఏ వాక్యం నమ్మకూడదు. ఈరోజు మొత్తం క్రైస్తవ్యాన్ని అంతటిని పాడు చేసేసారండి. మొత్తం నెట్ అంతా పాడు చేసేసారు. పబ్లిక్ మీటింగుల్లో బోధలన్నీ పాడు చేసేసారు. ఈరోజు ఎవరికి వాక్యం సరిగ్గా బోధించడం రావడం లేదండి. ఈ మాటలు పలకకుండా బోధించమనండి. ఈ మాటలు లేకుండా ఎవరిని బోధించమనండి, రాదండి. ఖచ్చితంగా ఈ 4-5 మాటలు మాత్రం మాట్లాడతారు. మీ కష్టాలను దేవుడు తీరుస్తాడు, మీ ఇబ్బందులు మీరు దేవుడు తీరుస్తాడు.
ఇదేనండి ఈరోజు చూడండి ఆ వాక్యాలు. మత్తయి సువార్త 20:28. మత్తయి సువార్త 20:28. అలాగే మనిషి కుమారుడు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారం చేయించుకొనుటకు రాలేదు. ఆయన ఏదో ఇక్కడికి వచ్చి ఏదో మీ చేత ఏదో చేయించుకోవాలని ఆయన రాలేదు. పరిచారం చేయుటకును మీకు పరిచారము చేయుటకు. ఇంతకు ఏ పరిచారము? అనేకులకు ప్రతిగా అనేకులకు ప్రతిగా. నిన్ను సిలువ వేయాలి, నిన్ను సిలువ వేయాలి, నిన్ను సిలువ వేయాలి, నిన్ను సిలువ వేయాలి. పాపము చేసిన ప్రతి ఒక్కరిని మ్రాను మీద వేలాడదీసేయాలి. ధర్మశాస్త్రం నెరవేర్చని ప్రతి ఒక్కరిని మ్రాను మీద వేలాడదీసేయాలి. కానీ ఆయన ఎందుకు వచ్చాడట? అనేకులకు ప్రతిగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా విమోచన విడిపించడానికి విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. విమోచనకు ప్రతిగా నిన్ను విడిపించాలి, పాపము నుండి విడిపించాలి, నరకము నుండి విడిపించాలి. విమోచనకు ప్రతిగా నేను రక్తం ఇస్తున్నాను. ఏది విమోచన? నీవింకా దెయ్యముల చేత పీడింపబడుతున్నావా? చూసా, కనెక్ట్ చేస్తాడు మళ్ళీ ఇక్కడ. చూసారా, విమోచన అని వచ్చింది కదా మరి ఇక్కడ. నీకింకా విడుదల దొరకలేదా నీకు? అంతే, టైటిల్ పడిపోద్ది, విడుదల మహాసభలో. ఏ విడుదల? చూసారా, ఎక్కడికి వస్తే అక్కడ దూరుస్తున్నాడండి ఒక్కొక్కడుని. ఎక్కడికి వస్తే అక్కడ దూర్చడమే. దయ్యముల చేత పీడింపబడుతున్నారా? అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్నారా? దుష్ట శక్తి చేతబడి చెల్లంగి బాణామతితో మీరు ఇంకా బాధపడుతున్నారా? దీనికోసమా? ఏమనుందండి? ఇది అన్నాడండి ఇక్కడ ఆయన. అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చను. నేను ప్రాణాన్ని ఇవ్వడానికి ఇచ్చాను. నా రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయను. రోగాల నుండి కాదు. యేసు రక్తము పాపము నుండి, యేసు రక్తము రోగముల నుండి కాదు. ఈరోజు ఏ వాక్యాలు ఉన్నాయి చూడండి. ఇలాంటి వాక్యాలు లేవండి. ఎప్పుడైనా ఎవరిదైనా ప్రసంగం విందామంటే చాలండి బాబు, ఇదే అంగీకారంకు యోగ్యమైన మెసేజ్ ఒకటి ఉండదు. అన్నీ వీళ్ళందరికీ ఒకసారి వాక్యం నేర్పించాలి. ఏ వాక్యము నమ్మదగినదో ముందది తెలుసుకోవాలి. ఏది ప్రజలకు చెప్పాలో, ఎందుకు యేసు వచ్చారో అది ఈరోజు ఎవరు చెప్తున్నారు చెప్పండి? నాడు బోధలు లేవు. అందుకే జనమంతా స్వస్థతలో, చేయి సొట్టపోయింది, కాలు వంకరపోయింది, పాడి మీద నుండి తీసుకురావడము, కుర్చీల మీద నుండి తీసుకొచ్చేయడము. ఏమండి ఇవన్నీ చూడండి బాబోయ్, ఏమి నెట్టండి బాబు. మిగిలినటువంటి ఛానల్స్ చూడండి, వాళ్ళ చర్చస్ చూడండి. అల్లరి, రోగాలు, కష్టాలు, బాధలు, దెయ్యాలు ఊగిపోతున్నారండి. ఊగుడే ఊగుడు, తొయ్యుడు. ఈరోజండి మీకు హాయిగా ఉంది కదండి. మీకు ఎలాగుందండి? మీకు ప్రశాంతం. నిజంగా అండి. మేము చనిపోయిన తర్వాత ఎవడైనా రావాలా మిమ్మల్ని అందరిని ఊపడానికి, తొయ్యడానికి? ఒక దొంగ బోధకుడు. అప్పుడు మీకు తెలుస్తుంది మా విలువ. ఈరోజు చూడండి, మంచి వాక్యం చెప్తే ఆ వాక్యం ఇలాగుందా, ఓహో ఇది కరెక్టా, అదైతే అబద్ధమా అని ఈరోజు ఆలోచించలేని దశలో ఈరోజు క్రైస్తవ్యం వెళ్ళిపోయిందండి. మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసింది దెయ్యం. లూకాసు వార్త 19:10 ఇది కూడా చూడండి ఏమనిపించిందో. లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. సరే, ఎంత క్లియర్గా చెప్పాడండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు.
నశించిపోయింది నీ ఆత్మ. నువ్వు ఆల్రెడీ చచ్చిపోతే నరకం గ్యారంటీ. పోయారు నలుగురు నరకానికి వెళ్ళిపోయారు. ఎన్కౌంటర్ అయిపోయిన వాళ్ళు పోయారు. నశించిన దానిని నువ్వు చచ్చిపోతే నరకం, నువ్వు చనిపోతే నరకం. ఎవరు చనిపోయినా నరకానికి వెళ్ళిపోతారు. నశించిన దానిని, నశించిపోయింది, అది చచ్చిపోతే అయిపోయినట్టే ఆ రోజుతో. నశించిన దానిని వెదకి రక్షించుటకు నేనే వస్తున్నాను, నేనే మీ గ్రామాల్లోకి వస్తున్నాను, నేనే మీ ప్రాంతాల్లోకి వస్తున్నానని తెల్లవారి పెందరకడ యేసుక్రీస్తు వారు బోధించడానికి వెళ్ళిపోయేవారటండి గ్రామాల్లోనికి. ఎన్ని ఊర్లు బాబా. తిరిగి నశించిన దాన్ని వెదకి రక్షించుటకు. అంతే కదండి. అయ్యో ఈవిడు నశిపోతాడు, ఆయన నశించిపోతాడు, ఈయన నశించిపోతున్నాడు. వెదకి రక్షించుటకు. చూడు, వెదకి రక్షించడం అట, నశించిన దాన్ని రక్షించడం వేరు. నువ్వే వెతకాలి. వెతుకుండేవాడట ఎక్కడ పాపులు ఉన్నారు. ఇతనేటి సొంకలతో పాపులతో తిరుగుతున్నాడు. మరి పాపులతోనే తిరగాలి, ఎందుకంటే వెతుకుతున్నాడు కదా మరి. అంతే కదండి. సొంకలతో పాపులతో ఎందుకు తిరుగుతున్నాడు? వీళ్ళే నీతిమంతులు పిలువ రాలేదు, వాళ్ళ ఆ మాట కూడా అన్నాడు ఆయన. నేను చదివించలేదు కానీ, నీతిమంతులు ఎందుకు నాకు? నశించిపోయిన వాళ్ళను, నశించిన దానిని వెదకాలి. నేను వెళ్ళాలి, నేను చూడాలి, నేను వాళ్ళకు చెప్పాలి. నశించిన దానిని వెదకి రక్షించుటకు. ఏది నశించిపోయింది? శరీరమా? ఆత్మ. శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది, కొంతకాలానికి రోగాలు వచ్చేస్తాయి. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎంటర్ అయిపోతుంటాయి. వద్దన్నా నువ్వు వద్దన్నా. యేసు ఏం చెప్తున్నారండి ఆయన? నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. అసలు ఎందుకు వచ్చాడు ఈరోజు ఎవరికి తెలుసు? ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడు? జ్వరం పోగొట్టడానిక? వైద్యులు ఉన్నారు. దేనికి వచ్చాడు? కడుపు నొప్పులు, అనారోగ్యాలు. ఈరోజు ఇదే కదండి. ఈరోజు దీనికోసం ఆయన వచ్చాడా? రోగులకు వైద్యుడు అవసరం, వెళ్ళండి, తొందరగా వెళ్ళండి, అవసరం, అత్యవసర సేవలు. ఎంత బాగా చెప్పాడండి ఆయన. రోగులకు వైద్యుడు అవసరం. వెళ్ళిపోండి, రోగంతో వెళ్ళిపోండి. నాకు ఒంట్లో బాగాలేదంటే అసలు నేను మొత్తం పని అంతా కట్టేస్తానండి, వెళ్ళిపోతానండి, హాస్పిటల్కి వెళ్ళిపోతాను అంతే. ఫస్ట్ నాకు ఒంట్లో బాగలేదా వెంటనే అదే రోజు, అది ఏ టైం అయినా సరే వెళ్ళిపోతాను. అసలు నేను ఉండను. నేను ఒక రోజు కూడా లేట్ చేయను, అసలు ఒక గంట కూడా లేట్ చేయను. బాగోకపోతే వెంటనే వెళ్ళిపోతాను, నాకు ఎంతసేపైనా ఉంటాను. ఎందుకంటే చెప్పాడు ఆయన, రోగులకు వైద్యుడు అవసరం. పర్లేదులేండి, తగ్గిపోతుందండి. ఏ తగ్గిపోతుంది? మొదట్లో చిన్న మాత్రతో పోవాల్సింది, తర్వాత ఇంజక్షను, ఆ తర్వాత ఇంకా చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి. అదే స్టార్టింగే రాగానే నీకు తెలిసిపోయింది అనుకో, అంతే. ఫేవర్ హాస్పిటల్ 20 రూపీస్ అయిపోయింది పని. 20 రూపీస్ ట్యాబ్లెట్స్, ఎంత బాగుంది. అదే నీకు అది టైఫాయిడ్, ఆ తర్వాత చికెన్ గునియా, డెంగ్యూ ఇలాగైందనుకో, అప్పుడు ఎలాగుంటుంది ఎఫెక్ట్? డబ్బులు ఇచ్చుకోవాలి. స్టార్టింగ్ రాగానే యేసుప్రభు అన్నారు, వైద్యుడు అవసరం. రోగులకు వైద్యుడు అవసరం. వీళ్ళు ఏం చేశారు? రోగులకు పాస్టర్ అవసరం. మార్చేశాడు వాక్యం అంతే. అమ్మ పాస్టర్ గారి దగ్గరకు పదండి, యేసు పిలిచిచున్నాడు, మాకు ప్రార్థన చేయమని చెప్పాడు రోగుల కోసం. చూసారండి, ఈ వాక్యం నమ్మదగినదా?
ఏ వాక్యం నమ్మాలి, అసలు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఈరోజు ఏం తెలియదండి. ఈరోజు ఏది బోధించాలో ఆయనకి తెలియదు, ఏది నమ్మాలో ప్రజలకు తెలియదు. టోటల్గా అందరూ చెడిపోయారు, ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారు అయిపోయారు. ఇది యావత్తు ప్రపంచం అండి. మత్తయి సువార్త 1:21 ఇది చూడండి. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి. యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే ఆయన పుడతారు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనే రక్షించును. అదే కుమారును కంటదావిడి, కన్యక గర్భవతి కుమారుని కనును. ఆ కుమారుడు ఏం చేస్తాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఏంటి ఈ వాక్యం? ఎన్ని వాక్యాలు బైబిల్లో ఉన్నాయండి. ఏ వాక్యమైనా ఒకదానినే సూచిస్తుంది. నిన్ను రక్షించాలి, నిన్ను రక్షించాలి, నిన్ను కాపాడాలి. నువ్వు నశించిపోతావు. పోగొట్టుకున్నా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు కదా. మరి రోగం పోగొట్టుకోవడం అవసరమా? పాపం పోగొట్టుకోవడం అవసరమా? చెప్పు. యేసుక్రీస్తు వారు అడిగారు, రోగం పోగొట్టుకోవడం అవసరమా, పాపం పోగొట్టుకోవడం అవసరమా? పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, రోగములు పోగొట్టడం సులభమా అడిగాడు ఆయన. ఏది ఈజీ? రోగం పోగొట్టుకోవడం. రోగం పోగొట్టుకోవడం ఈజీ. ఒక రోజులో పోద్ది, 2 రోజుల్లో పోద్ది, 3 రోజుల్లో పోద్ది. పాపం ఒకరోజు 2 రోజులు పోదు బాబు, పోదది. అది పోయేది కాదు, రోగం పోయేది, పాపం పోయేది కాదు, దేవుడి ముందు దొరికిపోయేది. అది పోదది, దొరికిపోద్ది. తప్పు చేస్తే దొరికిపోతావు, రోగం అయితే పోతుంది. సులభమైనదేమో మళ్ళీ యేసుప్రభు దగ్గరికి వచ్చేవేటి? సులభమైనది పోగొట్టడానికి వైద్యులు ఉన్నారు, అక్కడికి వెళ్ళిపో. కష్టమైంది పోగొట్టడానికి వచ్చాడు, నువ్వు తీసుకోలేనిది పోగొట్టడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా ఈరోజు రోగాలకు కానీ, మీ బాధలకు కానీ, కష్టాలకు కానీ, దెయ్యాలకు కానీ మేము ప్రార్థన చేస్తామంటేనండి నిజంగా 3 ఫ్లోర్లు నిండిపోయేవండి, నిండిపోయేవి. సరే, మొత్తం జనమంతా కేజీహెచ్లో ఉన్నవాళ్ళు అందరూ అలా ఇటు సైడ్ వచ్చేసినారు. అంతే కదండి, రోగాలతో సతమతమైపోయి బాధలతో ఉన్నారు. మొత్తం అందరు దిగిపోనండి, దిగిపోను. వాక్యం కదా. ఎంతమంది మిగులుతారు? 12 మందే. మీరు కూడా వెళ్ళిపోవాలన్నారా? మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవాలని తలపడి వదిలేస్తా. నాకు కొత్త వాళ్ళని ఎవరినైనా చూసుకొని వాళ్ళకి వాక్యం చెప్పుకుంటాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఏ వాక్యం నమ్మాలి, ఏ వాక్యం నువ్వు చెప్పాలి? బైబిల్లో ఏముంది, నువ్వేం కలుపుతున్నావు? ఒకటి కలపకూడదు, ఒకటి కలపకూడదు. ఇందులో ఏముందో అదే చెప్పాలి అంటే ఎవ్వరు వినడం లేదు, కలిపేస్తున్నారు అంతే. నీకు ఇంకా విడుదల లేదు, నీవు ఇంకా దెయ్యముల చేత పీడింపబడుతున్నావు. చూసారు, ఇదే బోధండి, ఇదే బోధండి. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్లో ఏముందో అది చదవండి. ఏది చెప్పాలో, మనుషులు ఏది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదో, ఏ వాక్యము నమ్మదగినదో అది వినేవాళ్ళు ఆలోచించాలి, చెప్పేవాళ్ళు ఆలోచించాలి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఈరోజు బోధించే బోధలు ఏది బోధించాలో కూడా తెలియకుండా ఎన్నో సంవత్సరాలుగా
చెప్పకూడని విషయాలు, నమ్మకూడని సంగతులు ఈరోజు ప్రపంచం బోధిస్తుంది. అలాంటి వారికి కనువిప్పు కలిగేటట్లుగా విన్నటువంటి వాళ్ళందరూ అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్పి ఈ వాక్యమును బోధించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.